హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మొన్న విజయవాడ కనకదుర్గం గుడిలో జరిగిన గాజుల అలంకరణ ఒకసారి మీ అందరూ చూసేయండి. గాజుల అలంకరణలో దేవాలయ ప్రాంగణం అంతా ఎంత అద్భుతంగా ఉంది కదా. మీరు చూస్తున్నవారు జై దుర్గా భవానీ భజన మండల అధ్యక్షులు మారుతి గారు, సాధు కృష్ణకుమారి గారు అనమాట. వీరిరువురు కూడా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఈ భజన మండలి నడిపిస్తూ వీరి కింద ఎన్నో వందల మంది మహిళామణుల్ని భక్తి మార్గంలో నడిపిస్తూ వారికితో లలితా సహస్రనామ పారాయణ, భజనలు, కీర్తనలు, ఇంకెన్నెన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ప్రతి గురువారం, శుక్రవారం ఒక 400-500 మంది మహిళామణులు అక్కడ లలితా సహస్రనామ పారాయణ చేస్తారు, అమ్మవారి కీర్తనలు పాడతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. గురువారం, శుక్రవారం మనకి కొండపైకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా దర్శిస్తే అనమాట. ఇప్పుడు మీరు అభిషేకం చూస్తున్నటువంటి పంచలోహ విగ్రహం ఉన్నటువంటి మూర్తి అమ్మవారిది. ఇంతవరకు మనం ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు రాజగోపురం ఎదురుగా ఒక పెద్ద అమ్మవారు ఉండేవాళ్ళు. మనం అక్కడ అమ్మవారికి నమస్కరించుకొని లోపలికి వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ అమ్మవారికి ఉన్నటువంటి ప్లేస్లో ఇక్కడ ఈ మూర్తిని పెడుతున్నారు. అది మనం దర్శించుకొని మనం లోపలికి వెళ్తాం అనమాట. అమ్మవారి గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరికైనా కూడా ఖచ్చితంగా తెలుస్తుంది కదండి, ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళకైతే. ఇప్పుడు మీకు ఈ అమ్మవారిని గురువారం శుభ్రం చేస్తారనమాట. మీ అందరికీ ఎందుకు ఈ వీడియోలన్నీ కూడా చూపిస్తున్నాను అంటే, మా వదిన గురువారం, శుక్రవారం కొండపైన సేవకు వెళ్తుంది. అక్కడ అమ్మవారి గర్భగుడి దగ్గర పసుపు కుంకాలు అవన్నీ రాయడానికి, వాళ్ళ గురువమ్మలతో కలిసి లలితా సహస్రనామ పారాయణలో వాటిలో పాల్గొనడానికి అనమాట. తనకి పర్మిషన్ తెచ్చుకుందనమాట ఆ సేవ చేసుకోవడానికి. అంత అభిషేకం అయిపోయిన తర్వాత చూసారా, అమ్మవారిని మళ్ళీ చక్కగా గంధము, కుంకుమ, వస్త్రాలు, పువ్వులతో అలంకరించి యథాస్థానంలో అక్కడ పెడతారనమాట. ఆ ఎదురుగానే అందరూ మహిళామణులు, గురువమ్మలు, మిగతా మహిళామణులు అందరూ కూర్చొని వీళ్ళు లలితా సహస్రనామ పారాయణ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. విశేషమైనటువంటి కార్యక్రమాలప్పుడు అంటే కళావేదిక దగ్గర అమ్మవారికి కుంకుమ అభిషేకము, తర్వాత అంతకుముందు మనం చూసాం కదా, మీకు నేను వీడియో పోస్ట్ చేశాను, కీలాద్రి పైన అమ్మవారికి సారి సమర్పించడము, తర్వాత పువ్వులు సమర్పించడం. ఇలా ఏదైనా విశేషమైనటువంటి మాసాలలో కానీ, విశేషమైనటువంటి పర్వదినాల్లో కానీ, ఏదైనా మంచి రోజుల్లో కానీ కొన్నిసార్లు అందరూ కలిసి అమ్మవారికి ఇలాగా వివిధ రకమైనటువంటి పూజలు అవన్నీ చేసుకొని మళ్ళీ భజనలు చేసి అమ్మవారిని యథా ప్లేస్లో మళ్ళీ ఉంచుతారనమాట. ఇలాగా క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు ఇద్దరు గురువమ్మల యొక్క అధ్యక్షతన అనమాట. అమ్మవారిని సేవించే వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క దయ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నేను తెలియదు అని అంటలేదు. మనం సంసారంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టాలు, సుఖాలు అన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం చేయవలసింది ఏంటో తెలుసా? మనకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఎప్పుడు కూడా అది అమ్మ దయ వల్లే వచ్చింది. అమ్మ పాదాలు మనం విడవకుండా దృఢంగా పట్టుకుంటే మనం ఏ కష్టాన్నైనా కూడా తట్టుకునేటువంటి శక్తి అమ్మ మనకి ఖచ్చితంగా ఇచ్చి తీరుతుందనమాట. కావలసింది మనకి శ్రద్ధ, దృఢమైనటువంటి భక్తి అమ్మ పాదాలపైన. అమ్మ యొక్క భక్తులకు అమ్మ నేనున్నాను అనేటువంటి ప్రజెన్స్ని, ఆ ఆప్యాయతని,
ఆ ప్రేమని పొందిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారో అలాంటి వారికి నా మాటలు వింటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమీ లేదు, మనం ఈ రోజుల్లో ఎన్నో సమస్యలొస్తే మనం సిద్ధాంతుల దగ్గరకని, లేదా జాతకం చూపించుకునే వాళ్ళ దగ్గరకని చాలా పరుగులు పెడుతూ ఉంటాం. డబ్బున్న వాళ్ళు ఎన్నన్నా చెప్తారు. మనం ఆ పరిహారం చేయండి, దానం చేయండి, యజ్ఞం చేయండి, లేదా కొన్ని రంగురాళ్ళు ధరించండి, లేదా దాన ధర్మాలు చేయండి, ఎన్నో చెప్తూ ఉంటారు. అవన్నీ చెయ్యడం తప్పు అని నేనైతే అనటలేదు. కానీ అవి చేసుకోలేని స్తోమత లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది మహిళా మనులకి కుదరు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు. అమ్మ పాదాలను దృఢంగా పట్టుకోవడమే. మనకి లలితా నామంలోనే బోలెడన్ని నామాలు ఉన్నాయన్నమాట. మనకి ఏ సమస్య వచ్చినా, ఆడపిల్లలకి వివాహం కావటం లేదు, లేదా మనకి పలానా కష్టం వచ్చింది, దాని నుంచి బయటపడడానికి, లేదా మాంగళ్య దోషం ఏమన్నా ఉంది అంటే దాని నుండి బయటపడడానికి, మనకి విపరీతమైన అప్పులు ఉన్నాయి వాటి నుండి బయటపడడానికి, ఇలా లేని దానికంటూ లేదు. కావలసింది మనం ఏదైనా ఒక అయ్యవారిని కనుక్కుంటే చెప్తారు. అలా పారాయణ ఆ ఒక్క నామాన్నైనా చేసుకోవచ్చు. లేదా పూర్తిగా లలితా సహస్రనామాల్ని మనం ఉదయం కానీ లేదా సాయం సంధ్య సమయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం నిర్దిష్టంగా పెట్టుకొని క్రమం తప్పకుండా 41 రోజులు అలా చేసుకుంటే అమ్మ పాదాలను పట్టుకొని, అమ్మ నా సమస్య ఇది అని చెప్పి మనం బయట వాళ్ళు చెప్పుకోక్కర్లేదనమాట. అమ్మకు చెప్పుకొని అమ్మ పాదాలను పెట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి పండు ఫలమో ఏదోటి పెట్టుకొని, ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్కన్నా పెట్టుకొని ఆ అమ్మ పాదాలను తలుచుకుంటూ మనసులో అమ్మ రూపాన్ని నిలుపుకొని మీరు లలితా సహస్రనామ పారాయణ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఆ సమస్య నుండి బయటపడతారు. మీకు అందుకు సాక్ష్యం మీ గురువమ్మలే. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ అమ్మ పాదాలను ఇన్ని సంవత్సరాలుగా కూడా వదలకుండా అచంచలమైనటువంటి భక్తితో దృఢంగా వాళ్ళు సేవ చేసుకుంటూ అమ్మ పాదాలను పట్టుకొని ఇంతమంది మహిళా మనల్ని భక్తి మార్గంలో నడిపిస్తున్నారంటే అది సాధారణమైన విషయం కాదు కదండి. మనం కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఎప్పుడు దుఃఖిస్తూ ఉండకుండా, చలించిపోకుండా అమ్మా నువ్వు ఉన్నావని చెప్పని ప్రతి విషయాన్ని మన కన్న తల్లితో ఎలా పంచుకుంటామో ఆ విధంగా అమ్మతో పంచుకోవాలి. भवानी की जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की जय।